సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అమ్మాయి మమత, కోళ్ళు కూసుకున్నట్టున్నాయి, తెల్లవారినట్టే ఉంది. అమ్మాయి మమత, పిలిచావా? అబ్బా, ఇక్కడ ఇటు ఇటు. పొద్దునే లేచి పిల్లి మొహం చూసినా పర్వాలేదు కానీ నీ మొహం చూస్తే మాత్రం అష్ట నష్ట దుష్ట కష్టాలు వస్తాయి. అదేదా నాగుల చవి దగ్గర నుంచి నాగదేవత వరకు కొన్ని వందల సినిమాలు చూశాను కానీ ఇలాంటి శకునాలు పిచ్చున్న పాత్ర ఎక్కడా తగలేదు. ఇక్కడ వదిలిగా ఇదిగో చూడు శంభలింగం, నువ్వు అర్జెంట్గా అవతలి పోయి అమ్మాయి మనతో నమ్మను. ఇప్పుడు శంభలింగం ఉన్నావు, కాసేపాకి శరభలింగం, జానలింగం, శ్రావలింగం, సోమలింగం ఇలా క్షణానికి పేరు పెట్టి పిలవడానికి నీ బుర్రకి ఎలా తడుతుంది బావా? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను కానీ బోల్డ్గా ముందు అమ్మాయిని పిలువు. అమ్మాయి వస్తే కానీ కళ్ళు తెరవా? ఇదిగో వీరేశంలో నన్ను మాటల్లో పెట్టి నా చేత బలవంతంగా కళ్ళు తెరిపించి నీ పాపిష్టి మొహం నాకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నావేమో. అదే కుదరదు, నువ్వు వెళ్ళు. మమత, అమ్మాయి మమత, త్వరగా రా అమ్మా, నీ మొహం చూస్తే గానీ మీ నాన్న కళ్ళు తెరవట్ట. గుడ్ మార్నింగ్ డాడీ. నా తల్లి, నా బంగారు కొండే, వచ్చేసావా? సుప్రభాతం. నువ్వా? నేనే. ఇవాళ నీకే కష్టం వస్తుందో చూస్తాను. కష్టం నాకు కాదు, నీకు. ఎక్కడో నెక్కుంటాడు నక్క వేధవా. నీకెలా దొరుకుతాను బాబా? కాళ్ళు ఎప్పుడు పడతాయి? ఏంటి బాగాలేదు? అదో డాక్టర్ హార్ట్ అటాక్ వస్తున్నాడా? హార్ట్ అటాక్ మీకు తెప్పిస్తాను. ఆగమంటుంటే కనబడకపోతావా మిల్కా సింగ్? అప్పుడు పుల్లన్న ఉన్నట్టు నవ్వుతా. గుడ్ మార్నింగ్ డాడీ. గొంతు మార్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా గోపీకృష్ణ? నిన్ను నువ్వా? ఇంకా కాపీలు గారు అనుకున్నాను. ఏమిటమ్మా పొద్దున్నే నేను నిద్ర రావుగానే నీ మొహం చూడడం నాకు అలవాటు కదా, ఈవేళ ఎందుకు రాలేదు? ఐఎమ్ సారీ డాడీ, చదువుకుంటూ కూర్చుండిపోయాను. ఇవాళతో పరీక్షలు అయిపోతాయి, రేపటి నుంచి నేనే నిన్ను నిద్రలేపుతాను. ఓకే? డబ్బులు ఓకే, మంచి శకునం తీసి పట్టణం వెళ్ళాలి. నువ్వు త్వరగా రెడీ అవ్వు. అలాగే. ఈలోగా నీకు చిన్న టెస్ట్. ఏమిటమ్మా? ఈ 2 వేళ్ళు ఎదురెదురుగా పెట్టి ఇది కుడి వైపుకి ఇది ఎడం వైపుకి తిప్పాలి. ఓ సింతే కదా. అలా కాదు, 2 ఒకేసారి తిప్పాలి. ఓ అలాగే. అమ్మో నావల్ కాదు. అయితే ఎగ్జామ్స్కి వెళ్తే నా వల్ల కాదు. అలాగంటే అలాగమ్మా, సరే ప్రాక్టీస్ చేస్తాలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇదంతా పొద్దునే ఇస్మాయిల్ గారి మొహం చూసిన ఫలితం. పండి ఇది కుడి వైపుకి, ఇది ఎడం వైపుకి. ఏమండి ఏమండోయ్ ఏమండోయ్, ఇది విన్నారా? ప్రాంతీయ వార్తలు మొదలు పెట్టావా? పాపం మతి చెల్లించినట్లుంది. అసలు ఉంటే కదా చెల్లించడానికి. నీ సంగతి కాదు, మీ నాన్నగారికి పాపం ఇలా వేళ్ళు తిప్పుతూ నవ్వుతున్నారు. చెల్ల ఏదో చెప్పుంటుంది, అయినా అవన్నీ నీకెందుకే? అది నిజమేలేండి, మధ్య నాకెందుకు? ఎక్కడికి? ప్రకృతి నన్ను పిలుస్తోంది బావా. ప్రకృతి నిన్ను పిలుస్తోందా పన్నీర్ దాసు? అదే బావా, నేచురల్. ఎంత అర్జెంట్ అయినా సరే చెట్టు నుంచి కాయబడింది, శకునం మంచిది కాదు. ఉండు బావా, నువ్వు ఇలా రోజుకో కొత్త శకునం కనిపెట్టి నన్ను ప్రకృతి ధర్మానికి కూడా దూరం చేయడం న్యాయం కాదు. చాలా అర్జెంట్ బావా. అయితే వెళ్ళు. చూడు, వెనకటికి నీలాంటి వాడు ఒకడు శకునం బాగా చేతుల్లో వెళ్ళాట, కుళాయి తిప్పినట్టు 3 రోజులు చాడించి కొట్టింది. అక్కడి నుంచి తీలేక వాడి సమాధి కూడా అక్కడే కట్టారట. తర్వాత ఇష్టం. ఇలా బిగుసుపోయి తెచ్చే కంటే అదే నయం. శాంతాలు నన్నేనా? నిన్నే. కూర్చో. మంచి శకునం ఎదురయ్యే వరకు ఇదిలా ఇదిలా ప్రాక్టీస్ చెయ్యి. దొడ్డో కూర్చుని ప్రాక్టీస్ చేస్తాను బాబా, బోల్ ఎంత టైం ఉంటుంది. కూర్చో, ప్రాక్టీస్ చెయ్యి. శంకర, ఈ సినిమాకి నీ పాల్పడ్డాను. నాకు స్వతంత్రం వచ్చిన సినిమా రిలీజ్ అయింది కానీ నాకు మాత్రం స్వతంత్రం రాలేదు నీ దగ్గర.
నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీదే సుమా